యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రియులారా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అందరూ ఉదయం లేచారా? అందరూ బాగున్నారా? మరి దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రార్థన ద్వారా మీ జీవితాలను కొనసాగిస్తున్నారని నేను ఎంతగానో విశ్వసించి మీ అందరి కొరకు ప్రార్థన పూర్వకంగా మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనము. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్ముడు వాగ్దానము చేత నిన్ను బలపరిచి అనుదినము ప్రతిదినము కూడా నిన్ను బలపరచబోతున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము బలమైనది. ఈ వాక్యము జుండెతేనె దార కంటే మధురమైనది. దావీదు అంటున్నాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని భక్తుడు సెలవిస్తున్న రీతిగా ఈ ఉదయకాలమందు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా మనం ఏం చేయాలి? స్వీకరించాలి, అన్వయించాలి. వాక్యానుసారముగా మనం జీవించినట్లయితే ఈ దినము దేవా నువ్వు నాతో మాట్లాడిన వాగ్దానమును బట్టి స్తోత్రమని దేవునికి స్తోత్ర గానము చెల్లించినట్లయితే దేవుడు నీ పక్షానున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలపు దేవుని యొక్క వాగ్దానముతో ప్రతిదినము కూడా నువ్వు బలపరచబడుతున్నావని, నీ కుటుంబం బలపరచబడుతుందని, నీ బిడ్డలు బలపరుస్తున్నారని నేను ఎంతగానో విశ్వసించి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి వాగ్దానం మనం విన్నాం. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపబడుతున్నది. అనగా బూదిగంతములు అనగా మరి పల్లెటూరులు, అదేవిధంగా మరి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి జాతి వారికి మరి ఎలాంటి కులము కానీ మతము కానీ భేదము కానీ లేకుండా ప్రతి ఒక్కరికి ఏమి అందించబడుతుంది? క్రీస్తు సువార్త సమాచారం అందించబడుతుంది. ప్రియులారా, ఈ వాగ్దానం వింటున్నటువంటి నీవు కూడా క్రీస్తు సమాచారం అనగా క్రీస్తు సువార్తను ప్రకటించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు నీ కుటుంబంలో చేశారనేటువంటి సాక్ష్యము పంచుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావని దేవుడు ఈ ఉదయకాలం మంది నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించునుగాక. మహాగణుడైన దేవా మీకు స్తోత్రాలు. ఉదయకాలం మందు బిడ్డలతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క వాగ్దానమును బట్టి స్తోత్రాలు. ప్రతి దినము వాగ్దానము చేత మీ బిడ్డలను తండ్రి ఎంతగానో బలపరుస్తున్నారు దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే నాయన, మీ యొక్క సమాచారమును బట్టి తండ్రి అనేకులకు అనగా బూదిగంతముల వరకు వెల్లడిపరుస్తుంది, అనగా వినిపింపబడుతుందని వాక్యం సెలవిస్తుంది నాయన. నిజమే ప్రభా, మేము జీవించినంత కాలము, బ్రతుకుతున్నంత కాలము కూడా మా సాక్ష్యము ద్వారా కానీ వాక్యము ద్వారా కానీ అనేకుల కొరకు ప్రభా, అనేకులకు నాయన మరి మేము మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించటానికి నీ కృప ప్రతి ఒక్కరికి సహాయం చేయండి, వెల్లడిపరచాలి ప్రభా. నీ మహిమను, నీ రాజ్య సువార్తను, మీ వాక్యమును అయ్యా ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అయ్యా వాగ్దానమును మేము తండ్రి నాయన స్వీకరించి అన్వయించుకొని అనేకులకు మేము మీ యొక్క వాగ్దానములను వెల్లడిపరిచినప్పుడు నువ్వు మా పట్ల సంతోషించు వారినై ఉన్నారు. ఉదయకాలమందు ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించుము, ఆశీర్వదించుము, ఆశీర్వచ మార్గంలోకి నడిపించుము. ఎవరైతే మీ మాటలు వింటున్నారో అయ్యా విని తండ్రి నా దాన్ని బట్టి గైకొని అయ్యా ఈ యొక్క వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరిని దీవించుము తండ్రి, ఆశీర్వదించుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.